నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా ఎవరు లేవలేదు. ఆది నుండి ఎవరు లేవలేదు. మృతులలో నుండి ఆది సంపూర్ణుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు ఎవరు చెప్పండమ్మా. ఈవేళ ప్రధానమంత్రి మోడీ ఉండొచ్చు, ఈవేళ అమెరికాకు ట్రంప్ ఉండొచ్చు, ఈవేళ చైనాకు జిన్పింగ్ ఉండొచ్చు, రష్యాకు పుతిన్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండొచ్చు. కానీ వీళ్ళు 4 ఏళ్ళు ఉండొచ్చు, లేకపోతే 8 ఏళ్ళు పరిపాలన చేయొచ్చు, లేకపోతే ఇంకొంతకాలం పరిపాలన చేయొచ్చు. కానీ రాజుల రారాజు, ఈ రాజు భూపతులకు అధిపతి. ఈయన రాజ్యం వేరు. ఈయన రాజ్యం యుగయుగములు ఉండేటువంటి రాజ్యం. ఈ రాజ్యానికి ఏమి లేదు అంటే అంతం లేదు. ఈ రాజ్యంలో, ఆయన రాజ్యంలో ఏమి లేదు అంటే చావు లేదు. మనిషికి ఏమి లేదు అంటే ఈ రాజ్యంలో ఏమి లేదంటే చావు లేని రాజ్యం. కాబట్టి భూపతులకు అధిపతి ఆయన ఎవరు అంటే ఆది సంపూర్ణుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చేతుల పైకి చెప్పకూడదు. నెక్స్ట్ 6వ వచనం. ప్రవక్త ఉన్నాడు, వారి చరిత్రను చూడండి. వారిని గురించి పుస్తకాలు రాస్తే ఎంతెంత వస్తాయి. కానీ క్రీస్తు వారిని గురించి రాస్తే, గొప్ప దేవుడని క్రీస్తు వారిని గురించి రాస్తే ఎన్ని పుస్తకాలు అవుతాయి ప్రపంచంలో. అంటే ఆయన మించిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు భూమి మీద 40 రోజులుండి, 40 రోజులు ఉన్నటువంటి ప్రభు ఒలీవల కొండపై నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి ప్రభు మరలా నేను వస్తున్నాను అని అన్నారు. ఏది ఏమైనా కానీ ఆయన రాక ఖాయం. కాబట్టి ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద వచ్చేటువంటి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులు, దాని నుండి మనం ఎలా తప్పించుకోవాలి. కాబట్టి బైబిల్లో